చూడండి ఇదైతే మనకైతే లోడ్ అవుతుంది ఈరోజు భీమవరం ఫాస్ట్ మీట్. టమాటాలకైతే బాక్సులు అయితే ఇక్కడ కొన్నారు, ఇక్కడ నుంచి తీసుకుని లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు మనకి. చూడండి అన్న అయితే డ్యాన్స్ చేస్తున్నాడు వీడియో తీస్తున్నాడు అనేసి. సగం అయితే టమాటాలు వేస్తారు, తర్వాత కూరగాయలు వేస్తారు. చూడండి మనకైతే క్యాబేజ్ లోడింగ్ చేస్తున్నారు, టమాటా అయిపోయింది. లోడింగ్ చేసుకొని ముల్బాగాల దగ్గరికి అయితే వచ్చేసాను మనం, రెగ్యులర్గా డీజిల్ పెట్టే బంక్ దగ్గరికి. అక్కడైతే ఒక కార్ ఆగునుంది, అక్కడ స్లోప్గా సైడ్కి ఉంటుంది. అక్కడ కాసేపు ఆగేసరికి ఇంకా బండి ఆగిపోయింది, డీజిల్ పైప్కి అందలేదు. డీజిల్ అయిపోయినప్పుడు అయితే ఇట్లా ఫిల్టర్ దగ్గర అయితే పంప్ ఉంటుంది, పంపు కొట్టి అయితే స్టార్ట్ చేయాలా. చూడండి అయితే నంగిల్, ఇది నంగిల్లో అయితే రోడ్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంటే బ్రిడ్జ్ చేస్తున్నారు, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ వేస్తుండడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది. నంగిల్ ఊరిలో కావడం వల్ల ఇదేమంటే మధ్యలో అక్కడ బస్సులన్నీ వెళ్ళేటివంతా ఆపేసి ప్యాసింజర్లు ఎక్కించుకోవడం వల్ల దీనివల్ల ఇక్కడ ట్రాఫిక్ అయిపోతుంది ఎక్కువ. చూడండి ఇక్కడైతే మనము కుప్పం రోడ్డు దగ్గర వెళ్తున్నాం. పలంనేరు ఎంట్రన్స్ ఇది. పలంనేరు ఆర్టీఓ ఆఫీస్ ఎదురు టౌన్లో కనిపిస్తుంది కదా, అదే పలంనేరు ఆర్టీఓ ఆఫీసు. ఇదైతే పలంనేరు ఆర్టీఓ చెక్ పోస్ట్. ఇక్కడ ఉంది చూడండి బోర్డు, ఆర్టీఓ చెక్ పోస్ట్ అనేసి. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఇది. అంటే మన జగదీష్ అయితే వస్తున్నాడు డ్యూటీకి. మన జగదీష్ ఆల్రెడీ రెడీగా వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. వెనకాల తాడ, ఆ సైడ్లో తాడు అలాడుతుందేమో చూడదే, తాడు. ఆ తాళ్ళు లూజ్గా ఉంటుందేమో చూడు. ఓ తాళ్ళు లూజ్గా అలాడుతుంది. ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ. చూడండి మన ఏర్పేట దగ్గర అయితే ఇక్కడ ట్రాఫిక్ అయిపోయింది. అక్కడ లెఫ్ట్కి అయితే వెంకటగిరి రోడ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఆపోజిట్లో వెహికల్స్ అయితే క్రాస్ అవుతుంటాయి. దానివల్ల ఇక్కడ చూడండి ఎంత దూరం ట్రాఫిక్ అయిపోయిందో. దగ్గర ఒక 1/2 కిలోమీటర్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒంగోలు బైపాస్ అయితే దాటేసినాము. మనం అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము. చూడండి ఇదైతే కొత్తిమీర బండి పోతుంది. కొత్తిమీర బండి కంటే ఫాస్ట్గా పోతాను. జగదీష్ అయితే బండి తోలుతున్నాడు, మంచి స్పీడ్ మీద ఉన్నాడు. లెఫ్ట్. జగదీష్ అయితే మంచి ఫైర్ మీద ఉన్నాడు. మాటూరు టోల్ గేట్ అయితే ఎంట్రీ ఇస్తున్నాము. టోల్ గేట్ 500 మీటర్స్. మంచి ఎక్కువ పడుతుంది కాబట్టి ట్యాగ్ అయితే పాస్ అవ్వదు. అలా ఒకసారి స్వైప్ చేసామంటే దాని మీద చేస్తూ అలాగే స్వైప్ అయిపోతుంది. చూడండి కోడి పిల్లలు తీసుకెళ్ళామండి. ఒక 6 కోడి పిల్లలకు కూడా టైమింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే నైట్లో స్టార్ట్ చేస్తే మార్నింగ్ లోపు అయితే అక్కడ పెట్టాలి, ఎందుకంటే ఎండకు తట్టుకోవడం వచ్చినట్లు. ఒక 6 ఇక్కడ వచ్చేస్తుంది. డబుల్ రోడ్ ఇది. డబుల్ రోడ్ వచ్చేప్పుడు ఇలా బోర్డులో పెట్టింటారు. లెఫ్ట్లో అయితే ఫ్లైఓవర్లు అయితే రెడీ అవుతున్నాయి. ఫ్లైఓవర్ అంటే బైపాస్ ఇది, చిలకలూరుపేటకి కనిపించట్లేదు.
అయితే పెద్ద పెద్ద పొక్కులిన్లు షిఫ్టింగ్ అయితే చేస్తున్నాడు. అది చెన్నై నుంచి వస్తున్నాయి. ఇది ఎంత పెద్ద ఉన్నాయి చూడండి. ఇదైతే భారత్ బెంజ్ బండి తునీకి అయితే వెళ్తుంది. ఇది వచ్చేసి మన తెలుసు ఆల్రెడీ. ఇది కూడా టమాటా బండి కుదరలేదు. విజయవాడ ఫాస్ట్ చూడండి. ఇక్కడైతే పెళ్ళి అయితే జరుగుతుంది. ఫుల్ డెకరేటింగ్ బాగుంటుంది. మనోడు వీడియో గేమ్ అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మంచి ఫైర్ మీద ఉంటాడు మనోడు. ధైర్యం ఉందా మాతో పోటీ పడడానికి ఎవరికైనా? చూడండి ఎంత హైట్ లోడ్ వేసుకొని వస్తుందో. అంటే మంగళగిరి టోల్ గేట్ అయితే వచ్చేసినాము. మంగళగిరి టోల్ గేట్లో అయితే ఖాళీగా ఉంది నైట్ కాబట్టి. ఎక్స్ప్రెస్ రాజా మన జగదీష్ అయితే దూరేది రైట్కి బా, ఫుల్ రైట్కి బా. రాలెఫ్ట్ ఫుల్ లెఫ్ట్ ఆడబోదు గ్యాప్లో పోదు. ఏమైనా కావాలా? ఇంకా పదా బాయ్. ఏమన్నా కావాలా? జగదీష్ ఆడ మాత్రం తగ్గేట్టుగానే లేడు. ఈరోజు కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాము. స్పీడ్ మాత్రం తగ్గలేదు ఎక్కడ. చూడండి జగదీష్ అయితే మంచి స్పీడ్ తోలుతున్నాడు. నేను కూడా అట్లా ఎంకరేజ్ ఇస్తున్నాను. ఎందుకంటే టైం అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వదిలిందే లేట్ వదిలినారు. టైం ఫాస్ట్గా రమ్మంటున్నారు. అంటే రాత్రి 2 గంటలు అవుతా అంటే కూడా బ్రిడ్జ్ మీద అయితే రైట్ బ్రిడ్జ్ మీద అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. రైట్ లాక్ వెనకాలే ఉంటుంది. చూడండి మచిలీపట్నం నుంచి కత్తిపూడి వెళ్ళే రోడ్డు ఇది. ఈ రూట్లో అయితే మనము 70 కిలోమీటర్లు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. భీమవరం వెళ్ళాలంటే మచిలీపట్నం రోడ్ నుంచి వస్తే. చూడండి ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంది. చాలా చిన్న టోల్ గేట్. ఎంత బాగుంటుంది. ఏమంటే మామూలుగా గుడివాడ కైకలూరు ఆ సైడ్ అయితే వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడైతే ఇది హైవే ఇటు నుంచి కొంచెం రూట్ బాగుందనేసి ఇటు నుంచి వెళ్తుంటాం మామూలుగా. లాస్ట్ కూడా ఇటే వచ్చాను. మంజులూరు టోల్ ప్లాజా. మన జగదీష్ అయితే విజయవాడకు వదిలేసి విజయవాడ దాటాక మచిలీపట్నం రోడ్లో అయితే నాకు ఇచ్చేసాడు. 216లో అయితే వెళ్తున్నాం మనం. వేసింది నుంచి అయితే నాకు రూట్ క్లారిటీ లేదు. నాకు తెలుసుకోవాలా. అయితే ఏదో చూడండి ఫైర్ అవుతుంది పైకి. ఏదో ఫ్యాక్టరీనా లేకుంటే ఏదంటే అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే పైకి ఫైర్ అవుతుంది. మొత్తం చుట్టూ లైటింగ్ అయితే వస్తుంది. ఫైర్ అవుతుంది. పైకి ఫైరింగ్ అయితే అవుతుంది. పైకి గ్యాస్ పైకి వస్తే ఎక్కడ మాట్లాడుతుంది. మనకి భీమవరంలో సగం అన్లోడ్ అయింది మొన్న. తర్వాత వచ్చేసి ఈరోజు మనకి పాలకొల్లు అయితే ఉన్న మిగిలిన అయితే ఖాళీ చేసేసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇదైతే మొగల్తూరు, మన ప్రభాస్ అన్నోళ్ళూరు. ఇదే బైపాస్. ఇది ఆ పక్క అన్న ఉంటుంది ప్రభాస్ అన్నోళ్ళ ఇల్లు. మనమైతే చూడలేదు. ప్రభాస్ అన్నని కలాలంటే మీరు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రభాస్ అన్నోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను.